పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో జూనియర్ వైద్యురాలు అత్యాచారానికి నిరసనగా పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు మరియు సిబ్బంది ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు నిలిపివేశారు. ఆసుపత్రి ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యులు సుజాత రవికుమార్ మాట్లాడుతూ వైద్యులకు రక్షణ చట్టం చేయాలన్నారు. వైద్య విద్యార్థులు అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కోల్కతా ఘటన బాధ్యులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని సూచించారు. దోషులను కఠినంగా శిక్షించే వరకు నిరసన కొనసాగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో చందన, కార్తిక్, ప్రియా మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైద్యులపై దాడులు బాధిత అమ్మాయికి వైద్యులపై దాడులు బాధిత. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సిహెచ్సి పిఠాపురంలో జరుగుతున్న యాజిటేషనల్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఇది ఆగస్టు 9వ తారీఖున ఆర్జీకర్ అనే హాస్పిటల్, కలకట్టాలో ఉన్న హాస్పిటల్లో పీజీ రెసిడెంట్ పైన జరిగినటువంటి గ్యాంగ్ రేప్ అండ్ దాడికి సంబంధించి ఈరోజు మేము నిరసనగా ప్రొటెస్ట్ తెలియజేయడం జరుగుతుంది. అయితే మహిళల కార్యాచరణ స్థలాల్లో ఎక్కడైతే వాళ్ళు వర్క్ చేస్తున్న వర్క్ ప్లేసెస్లో సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం పరిగణించాలి. ఎందుకంటే హాస్పిటల్లో ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి ఒక డాక్టర్ పైన దాడి చేయడం అనేది ఒక మామూలు విషయం కాదు. అది కూడా ఒక పైశాచిక ఆనందం పొందడానికి జరిగినటువంటి క్రియ ఏదైతే ఉందో దానివల్ల ఆ కుటుంబమే నష్టపోయింది. అంతేకాదు వేలాది మందికి వైద్యం చేయాల్సినటువంటి చేతులు, నోరు, గొంతు మూగిపోయాయి. కాబట్టి దానికి నిరసనగా మేము అందరం ఈరోజు రోడ్డుపైనకి రావడం జరిగింది. ఎప్పటి వరకు అయితే మృగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడుతుందో, అంతేకాకుండా బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందో, అలాగే ఆమె డాక్టర్ కాకుండా ఒక మహిళని గుర్తించి ఆ మహిళకి ఎవరైతే న్యాయం చేయకుండా ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేస్తారో అప్పటి వరకు కూడా మా యాజిటేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. పూర్తిగా ప్రభుత్వం దీన్ని బాధ్యతగా తీసుకొని ప్రతి కార్యాచరణ స్థలాల్లో కూడా స్త్రీలని ఇంటి బయటకు అడుగుపెట్టి వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే దాని వెనకాల ఎంతో త్యాగం ఉంటుంది. దాన్ని గుర్తించి గమనించి అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము డాక్టర్స్ అందరం కూడా ఇలా యాజిటేట్ చేయడానికి రెడీ అయ్యాము. దయచేసి అందరూ గమనించాలి. ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. ఓపీడీ సర్వీసెస్ అన్నీ కూడా తాత్కాలికంగా బంధించడం జరిగింది. దయచేసి గమనించి పబ్లిక్, ఇంకా ప్రెస్ వారు, పబ్లిక్ ఇంకా అందరూ కూడా అర్థం చేసుకోవాలి. నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ మోమోతి దేవనాథ్ అనే అమ్మాయి పీజీ స్టూడెంట్. తన మీద నైట్ డ్యూటీలో గ్యాంగ్ రేప్ మర్డర్ జరిగిన తర్వాత కూడా వాళ్ళ మీద దోషులకి ఎటువంటి యాక్షన్ కూడా వాళ్ళ మీద తీసుకోపోబట్టి మేము వైద్యులందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఇవాళ తాత్కాలికంగా సేవలు నిలిపేసి ఆ దోషులు కఠినంగా